సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈ రోజుతో నీ సమస్య అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో, దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య అనేది ఈ రోజుతో నీకు తీరిపోతుంది. దానికి ఒక గుడ్ బై చెప్పేసాయి నువ్వు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు. ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువు గారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది. అంటే ప్రేమ, పెళ్లి, మనోవేదన, శత్రువుల సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా ఆయన నెంబరు 9347293375. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి రేపు చాలా శక్తివంతమైన రోజండి, అంటే అమావాస్య. అసలు అమావాస్య అండి మనకి ఈ రోజే స్టార్ట్ అయిందనమాట. అంటే ఈరోజు సాయంత్రం 7:30 నుంచి రేపు సాయంత్రం 5:30 వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. నిజంగా బాబా ఈ రోజుతో నీ సమస్య తీరబోతుంది అనంటే మీరు ఇప్పుడు చెప్పబోయే విషయాలని ఈ రోజైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే కనుక రేపైనా సరే మీరు చేయొచ్చండి. ఇంకా బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ సమస్య ఏదైతే ఎక్కువగా నేను బాధ పెడుతూ ఉందో, దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో అలాంటి ఒక సమస్యకి ఈ రోజుతో నువ్వు గుడ్ బై చెప్పేసాయి అని చెప్పి చెబుతున్నారండి. ఎందుకు అలా అంటున్నారు అని అంటే, నిజంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాం. వాటికి తగిన సమయం అనేది కూడా ఉంటూ ఉంటుంది. మంచి సమయం అనేది మనకు కలిసి వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో కనుక పూజలు పరిహారాలు చేస్తే వెంటనే ఫలిస్తాయని మనందరికీ తెలుసండి. అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైన రోజు. అలాంటి రోజులలో చేసే పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. నిజంగా అండి ఒకసారి బాబా భక్తుడండి ఇలాగే తనకి ఎన్నో రకాల కష్టాలని బాధల్ని పడలేక బాబా దగ్గరికి వచ్చి, అయ్యో బాబా, మీరు అసలు ఉన్నారా లేదా నాకు అనిపిస్తుంది, నాకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయే, ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది బాబా, నేను అసలు తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఎందుకు బాబా నన్ను మటుకే ఇలా పరీక్షిస్తున్నారు అని చెప్పేసి బాబా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడండి. నిజంగా మనకు అందరికీ అనిపిస్తుందండి, సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు అవి వెంటనే పరిష్కారం అయిపోతే బాగుంటుంది, అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయా అని కూడా అనుకుని బాధపడుతూ ఉంటామండి. నిజంగా మన జీవితంలో అండి ఇలాంటి సమస్యలు కానీ జరిగే కష్టాలు కానీ ఎందుకోసం వస్తూ ఉంటాయి, మనం నిజంగా జీవితంలో చాలా ఒక పక్వానికి రావాలి అని అంటే, నిజంగా అండి ఏదైనా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చెట్టుకి కాయ కాసిందనుకోండి, ఒక చిన్న పిందెలాగా ఉన్నప్పుడే దాన్ని కోసేస్తే కనుక అది రుచిగా ఉంటుందా అండి? దేనికైనా పనికొస్తుందా? పనికిరాదు కదా. ఆ చెట్టు కాయ పిందెల్ని మనం కోసేసి దేనికైనా ఉపయోగించాలి అని అన్నా బాగోదు, మనం ఏదైనా తినాలన్నా బాగోదు. కాబట్టి ఆ చెట్టుకే అలాగే ఉంచుతూ ఉంటారు. అలాగా ఆ చెట్టు కాయలు పెరిగే కొద్దీ బాగున్నాయి కదా అని చెప్పేసి చూసే వాళ్ళందరూ కూడా అండి ఆ చెట్టు పెరిగే కొద్దీ, కాయ పెరిగే కొద్దీ చెట్టుకు రాళ్ళు వేసి కొడుతూ ఉంటారు. ఆ రాయిని కింద పడేయాలి అంటే, ఆ చెట్టు నుంచి ఆ కాయని కింద పడేయాలని. అలాగా ఎందుకు చేస్తూ ఉంటారు? అప్పుడే అది కోసేసుకొని రాళ్ళు వేసి కొడుతున్నారు కదా అని చెప్పేసి ఆ తోట పెట్టుకున్న వాళ్ళు ఆ కాయల్ని అప్పుడే కోసేసి ఉంచవచ్చు కదా. అలా ఎందుకు కోసేస్తే కనుక ఎందుకు పనికిరాదని నిజంగా అది పెరిగేంత వరకు కూడా ఓపికగా చక్కగా మందులు వేసి అవన్నీ ఇవన్నీ ఎరువులు వేసి పెంచుతూ ఉంటారు ఆ కాయల్ని. అప్పుడే అందరికీ కూడా ఉపయోగపడతాయని. అలాగేనండి మనిషి జీవితం కూడా. నిజంగా మనం ఎలాంటి కష్టాలు లేకుండా చిన్న వయసులోనే, లేదంటే చిన్న చిన్న విషయంగానే ఒక సమస్య ఉన్నప్పుడు అది వెంటనే కనుక మనకు తెలిసిపోతే, పరిష్కారం దొరికిపోతే ఆ చిన్న సమస్యలకే మనకి దాని విలువ అనేది తెలియదండి. ఎంత విలువ వాటికి ఏదైనా డబ్బు విషయం కానీ ఒక సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలి అని అన్నా కూడా కొంత టైం పడితేనే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఒక పక్వం అనేది మనకు వస్తుంది అని బాబా మనకి పద్దాగా తెలియచేస్తూ ఉన్న ఒక విషయం అండి. అంటే నమ్మకము, ఓర్పు అనేది కావాలి అని చెప్పి. నిజంగా అలాగేనండి ఆ భక్తుడు కూడా ఎంతో విసిగిపోయాడనమాట జీవితంలో. అంటే ఆ మనిషి అప్పుడప్పుడే ఇంకా తెలుసుకుంటూ ఉన్నాడు. ఈరోజు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుని బాధపడుతూ ఉన్న ఆ వ్యక్తి ఒకరోజు అండి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఒక భక్తురాలు
గుడికి వచ్చి కూర్చొని ఒక డైరీలో ఏదో రాసుకుంటూ ఉంటుందండి. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం బాబా గుడికి వెళ్ళినప్పుడు ఓం సాయిరామ్ కానీ లేదంటే కనుక సాయి సచరిత్ర చదువుతూ ఉంటాం. అలాగా వాళ్ళకి తగిన విషయాలు మనం చేస్తూ ఉంటాం. అలాగా ఒక భక్తురాలు రాసుకుంటూ ఉందన్నమాట. సరే ఇతను కూడా అలాగే ఏం రాస్తుందో తెలియదు కాబట్టి ఇతనికి అలవాటు ఏంటి అని అంటే ఓం సాయిరామ్ అని చెప్పి రాసుకోవడం. సరే బాబా మీద కోపం ఉన్నా కూడా అండి బాబాని మొక్కటం కానీ బాబా దగ్గరికి వెళ్ళడం కానీ మానేయలేదండి. ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా బాబా దగ్గరికి వెళుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడనమాట. అలాంటి సమయంలో అండి ఒకసారి ఆ అమ్మాయి అండి ఇలా రాసేసిన తర్వాత ఆ బుక్ని అక్కడ ఆ గుడిలోనే అండి పెట్టేసేసి ఒక గుడిలో ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటా ఈ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడుగుతాడనమాట. ఏమండి మీరు ఏదో రాశారు కదా బుక్లో, ఏంటది ఇలా రాశారు, మరి ఆ పేపర్ని ఆ పుస్తకాన్ని రాసిన పుస్తకాన్నో పేపర్నో ఒక బుక్లో పెట్టి అక్కడే పెట్టేశారండి గుడిలోనే, మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి ఈ భక్తుడు వెళ్ళి అడుగుతాడండి. అప్పుడు ఆవిడ చెప్తుందనమాట, లేదండి నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అంటే ఇతనికి మాత్రమే సమస్యలని తనని మాత్రమే బాబా పరీక్షిస్తున్నారని అనుకుంటున్న ఆ భక్తుడికి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు వినేసరికి అతనికి చాలా వరకు కూడా బాధ అనిపించిందండి. అంటే తనకి నిజంగా 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఆ తర్వాత హస్బెండ్ తనకున్న హస్బెండ్ కూడా అసలు పట్టించుకోకుండా తాగుడుకు అలవాటైపోయి ఇంటికి వచ్చి గొడవలు పడడం, అసలు 1 కాదు 2 కాదండి, ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కూడా తను ఫేస్ చేస్తూ ఉంది. తన కుటుంబాన్ని ఎలా రన్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నా కూడా బాబా చూసుకుంటారన్న నమ్మకంతో అండి నేను ఇలా నా సమస్యల్ని ఎప్పుడు కూడా బాబాతో చెప్పుకుంటూ గుడికి వచ్చి ఒక పుస్తకంలో రాసుకొని ఆ పుస్తకాన్ని నేను ఎవరికీ తెలియకుండా ఆ గుడిలోనే ఒక చాట పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పి, అంటే తనకున్న సమస్యలు, బాబా నేను ఈరోజు ఈ సమస్యతో నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నాకు ఇలాంటి సమస్య వచ్చింది అంటే మీకు తెలియదని కాదు బాబా, నా సమస్య ఏంటో నేను ఇలా రాసుకుంటే నాకు కొంత రిలీఫ్ అయినా సరే నాకు కలుగుతుంది బాబా, నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోగలుగుతాను అని చెప్పి తను చెప్పేసరికి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా మన సమస్యల్ని నిజంగా ఎవరితోనైనా చెప్పుకుంటే మనకు ఒక రిలాక్స్గా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. అలా ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం లేదండి. మన సమస్యలు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎక్కిరించడం కానీ ఎగతాళి చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటిది మన సమస్యలను ఒక పుస్తకంలో రాసి చూడండి, మీ భారాలన్నీ కూడా తగ్గుతాయి. భారం మన గుండెల్లోనే ఆ భారాన్ని మొయ్యలేకపోతూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. ఎవరైనా సరే వింటే మనకి ఏదైనా సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటామండి. కానీ బాబా గుడికి వెళ్ళి మనకి ఎలాంటి ఒక సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా ఒక పుస్తకం తీసుకొని ఒక పేపర్ తీసుకొని కనుక మనం రాసి, లేదంటే అలా సమస్యలన్నీ కూడా అలా ఒక పేపర్లో రాసేసి ఆ గుడిలో ఉన్న దునిలో వేసినా కూడా మంచి రిలాక్స్ తనకి కలుగుతుందని తను ఆ భక్తుడితో చెప్పిందండి. అతనికి చాలా వరకు కూడా ఇది కరెక్టే కదా అన్నట్టుగా అనిపించిందండి. ఇంకా తను కూడా అలా ఫాలో అవుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కనుక తను ఇలా చేస్తూ ఉందో అలా ఇంటికి వెళ్ళగానే తనకి ఒక మంచి ఏదైతే ఒక సమస్యతో బాధపడుతుందో ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది తన గుమ్మం ముందు ఉండడం, అంటే ఏదైనా ఒక ఫీజు కట్టడానికి డబ్బులకి ఇబ్బంది పడినా, ఒక హెల్త్ బాగోకపోతే డబ్బులు చేతిలో లేకపోయినా దానికి తగిన అమౌంట్ అనేది రెడీ అవటమో, ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దానికి తగిన పరిష్కారం అనేది కనిపిస్తుందండి అని అన్నట్టుగా అతను ఎప్పుడైతే కనుక ఇలా ఫాలో అవుతూ ఉన్నాడో అతనికి కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. అందువల్ల మీరు కూడా నిజంగా ఈరోజు అమావాస్య అండి, ఈరోజు మీరు గుడికి వెళ్ళినా సరే, లేదంటే కనుక చాలామంది రేపు 29న అమావాస్యగా పరిగణిస్తూ మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి. మీరు గుడికి వెళ్ళకపోయినా సరే మీరు ఇంట్లో అయినా సరే అండి ఇలాగ ఒక బుక్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని బాబాని తలుచుకొని మీ కష్టాలన్నీ రాసేసి మీరు ఎప్పుడైతే కనుక గుడికి వెళతారో అప్పుడు ఆ దునిలో వేయటం కానీ బాబా దగ్గర ఆ పుస్తకాన్ని పెట్టడం కానీ మీరు చేయండి. గుడిలోనే పెట్టాలని ఏమీ లేదు, మీరు ఇంట్లో అయినా సరే బాబా ఫోటో వెనకాల ఇలా మీ సమస్యల్ని రాసిన విషయాలని బాబా విగ్రహానికి వెనకాల పెట్టి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ సమస్యలు అనేది వెంటనే పరిష్కారం అవడానికి దారి కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయి.